ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కరెక్ట్ టైం చూసి విరూపాక్ష తమ్ముడికి చెక్ పెట్టింది. తమ్ముడు తల వంచక తప్పలేదు. రాజన్న, పెద్దయ్య గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పెద్దనాన్న, వద్దు! ఈ పెద్దనాన్న మాట కాదని ఎప్పుడైతే ఈ గుమ్మ నుంచి నువ్వు బయటికి అడుగు పెట్టావో అప్పుడే ఈ పెద్దనాన్న చచ్చిపోయాడు. అదే మనసుతో పింకీ గోపీలను కూడా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే మా మనసు కూడా కొంచెం కుదుట పడుతుంది. ఆ రోజు కూడా దగ్గరలోనే వస్తుంది పిన్ని, మీరేం బాధపడకండి. రాజు మీద కోపంతో పింకీ గోపీలని దూరం పెట్టారు కానీ నాన్నకి పింకీ మీద ఎలాంటి కోపం లేదు కదా పిన్ని. అమ్మా రూపా, అన్నయ్యకి ఇష్టం లేని విషయాలు ఇక్కడ మాట్లాడడం మంచిది కాదు. నువ్వు రాజుని పైకి తీసుకెళ్ళు. రూపా, మీరు ఫ్రెష్ అప్ అయి రండి, భోజనాలకి ఏర్పాటు చేస్తాను. అలాగే పిన్ని, పదరాజు. మొత్తానికి రాజన్న అమ్మాయి గారు కలిసిపోయారు. చాలా సంతోషంగా ఉంది చిన్నమ్మగారు. రాజన్న అమ్మాయి గారు కలిసున్నారంటే ఇక కంగారు పడాల్సిన పనే లేదు. అన్నీ సర్దుకున్నట్టే. అన్నీ సర్దుకున్నాయంటే మేం గాజులు తొడుక్కొని కూర్చున్నట్టే కదా మందారం. నీ మొగుడంత చాతకాని దద్దమ్మ కాదు. మాధవి గారు ఆగండి, టైం అయింది కదా, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్. వెళ్లే ముందు సీఎం గారికి రేపటి షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. అలాగే. మీరు పెళ్లి చేసుకున్న మనిషిని మీరు అవమానించినప్పుడు ఏమైందండి మీ బుద్ధి? మీరు మాకు పెళ్లి చేసి మమ్మల్ని గెలిపించండి సార్. ఆ ఇంట్లో ఉన్న ప్రేమికులకే న్యాయం చేయలేకపోయాడు, ఇంకా మీకేం న్యాయం చేస్తాడమ్మా? ఈ ప్రేమికుల్లాగే పింకీ గోపి ప్రేమించుకున్నారు. మీలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి మాట ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలని నువ్వనుకున్నట్టే ఆ రోజు రాజు కూడా అనుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తుంది రైటే అయితే ఆ రోజు రాజు చేసింది కూడా రైటే కదా సూర్య? పింకీ ప్రేమ విషయాన్ని అంగీకరించిన మాట వాస్తవమే. కానీ ఆ ఇంటి మనిషి పెళ్లి చేసుకుని ఒక బిడ్డ బాధపడుతున్నప్పుడు అదే ఇంటికి ఇంకో బిడ్డని కోడలుగా ఎలా పంపాలి? పింకీ సంతోషంగా ఉండాలనే కదా ఇంకో సంబంధం చూసాం. రాజు, ఏదైతే ఏంటి, నాన్న నిన్ను యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది రాజు. అసలు ఇంత ఈజీగా ఇంత తొందరగా నాన్న యాక్సెప్ట్ చేస్తారనుకోలేదు. గోపి, పింకీ, నా మాటకి విలువ లేకుండా చేసి పింకీ నా ఇంటికి తీసుకువెళ్ళి వాడి తమ్ముడితో పెళ్లి జరిపించిన ఆ రాజుగాడిని జీవితంలో క్షమించకూడదనుకున్నాను. అలాంటి నా చేత ఆ రాజుగాడిని ఇంటికి పిలిపించేలా చేశారు. పెద్దయ్య, నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు అమ్మాయి గారు. సభలో ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనసు చంపుకొని యాక్సెప్ట్ చేశారు. కనీసం ఇంటికి రారా రాజు అని పెద్దయ్య గారు నోటితో పిలవలేకపోయారు. చంద్ర, రాజుని ఇంటికి రమ్మని చెప్పు. సీఎం గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదేమో. రాజు,
మనస్ఫూర్తిగాను మనసు చంపుకును యాక్సెప్ట్ చేశారు కదా రాజు. నువ్వు ఈ ఇంట్లో ఉండే అవకాశం వచ్చింది, అంతకంటే ఏం కావాలి? రాజు, నువ్వు పక్కనుంటే నాకొచ్చే ధైర్యమే వేరు రాజు. ఏదో సాధించినట్టుంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా రాజు చూసుకుంటాడులే అనే ధైర్యం ఉంటుంది. కానీ అక్కడ బంటి ధైర్యంగా ఉండలేడు అమ్మాయి గారు. ఇంతకాలం బంటికి అమ్మ దగ్గరగా లేకపోయినా ఈ నాన్న ఉన్నాడు అన్న ధైర్యంతో బతికేశాడు. ఇప్పుడు నాన్న కూడా దూరంగా ఉంటాడు అని తెలిస్తే వాడు తట్టుకోలేడు అమ్మాయి గారు. పోనీ అమ్మ చెప్పినట్టు బంటి గురించి నాన్నకు చెప్పేద్దామా రాజు? బంటి గురించి నాన్నకు తెలిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు రాజు. అమ్మాయి గారు, పెద్దయ్య గారు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. కానీ బంటిని పెద్దయ్య గారి ముందుకు తీసుకొచ్చిన తరువాత రాఘవ్ ప్రాణాలతో దొరుకుతాడన్న నమ్మకం పోతుంది అమ్మాయి గారు. ఏం మాట్లాడుతున్నావు రాజు? అసలు బంటికి రాఘవ్ ప్రాణాలకి సంబంధం ఏంటి? ఇంతవరకు రాఘవ్ను చంపకుండా ఉండడానికి కారణమే మన బంటి అమ్మాయి గారు. ఇక్కడ మనం బంటిని పెద్దయ్య గారికి తన మనవడని పరిచయం చేస్తే మనం ఒక్కటవుతామేమోనన్న భయంతో రాఘవ్ను అడ్డం పెట్టుకుని ఆడుకుంటున్న నాటకం అమ్మాయి గారు. మనం కలిసి ఉండడం ఎంత ఇంపార్టెంటో పెద్దయ్య గారు అమ్మగారు కలవడం కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మాయి గారు. ప్రజల ముందు, మీడియా ముందు తప్పనిసరి పరిస్థితిలో రాజుని యాక్సెప్ట్ చేశాను. కానీ నా మనసు ఎందుకో వాడిని యాక్సెప్ట్ చేయట్లేదు. సార్, పెద్దయ్య గారు అమ్మగారు కలిసేంత వరకు మనం భార్యాభర్తల్లా కాకుండా రాజు అమ్మాయి గారిలానే ఉందాం అమ్మాయి గారు. ఎలాగో ఇంట్లో ఉండడానికి నాకు పర్మిషన్ దొరికింది కాబట్టి ఈ ఇంట్లో అవసరం ఉన్న ప్రతిసారి నేను వస్తాను. బంటి కోసం, అమ్మా నాన్నల కోసం ఆ ఇంట్లో ఉంటాను. అలాగే ఉండు రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.